ఎవ్రీవన్, వెల్కమ్ టు మా అత్తయ్య గారు ఛానల్. ఈరోజు మనం చేసేది సాంబార్ రెసిపీ. సాంబారే కదా ఏముందిలే అనుకోవచ్చు, బట్ ఇదైతే ఈజీగా క్విక్గా అయిపోయే సాంబార్ రెసిపీ. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, కమెంట్ పెట్టి మీరే చెప్తారు ఎలా ఉందో అన్నది. కందిపప్పుని ముందుగా నానబెట్టుకొని దాంట్లో ఉల్లిపాయ టమాటా వేసి ఉడకనియాలి. తర్వాత ఉడకనిచ్చాక ఉడికిన టమాటా ఉల్లిపాయ వేసి తర్వాతగా గ్రైండర్లో వాటర్ యాడ్ చేయాలి. దాంట్లో పోపు వేసుకోవాలి. మనం పోపు వేసుకున్నాక దాంట్లో మనం ఉప్పు, సాంబార్ పౌడర్ అండ్ కొంచెం చీనీ, ఒకవేళ చీనీ లేక బెల్లం కూడా యూస్ చేయొచ్చు. బెల్లం యూస్ చేస్తే ఇంకా దాని టేస్ట్ బాగుంటుంది. సో మన సాంబార్ రెసిపీ రెడీ. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.